వెల్కమ్ టు న్యూ ఫ్యాక్టర్. ఈ రోజు మన ఈ వీడియోలో అక్కడ అస్థిపంజరాలు స్వాగతం ఇస్తాయి. ఎక్కడో తెలుసా? ఓరి దేవుడా, గుండె ఒక్కసారిగా ఆగిపోయింది కదా. అసలు అస్థిపంజరాలేంటి, స్వాగతం ఏంటి అని అనుకుంటున్నారా? అయితే దీని వెనుక అసలు కారణం ఏంటో తెలుసుకుందాం. మనం ఎవరింటికైనా వెళ్తే అక్కడ ఉన్న కాలింగ్ బెల్ నొక్కుతాం. వాళ్ళు వచ్చి తలుపు తీసి ముందు మనమని తెలియకపోతే సర్ప్రైజ్ గా, తెలిస్తే ఆనందంగా స్వాగతిస్తారు లోపలికి. ప్రతి దగ్గర ఎక్కడైనా ఎప్పుడైనా జరిగే ప్రాసెస్ ఇదే. కానీ మీకు ఎక్కడైనా అస్థిపంజరాల ఆహ్వానం పలికాయి అనుకోండి, ముందు గుండె ఆగిపోయినంత పని అవుతుంది. ఆ తర్వాత గుండెల్లో దడ మొదలవుతుంది. ఆ తర్వాత మనం అస్థిపంజరంగా మారిపోతాం. కానీ మనం తెలుసుకోబోయే దగ్గర ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా మనం లోపలికి అడుగు పెట్టగానే 40,000 నుంచి 70,000 అస్థిపంజరాలు ముక్త కంఠంతో స్వాగతం, సుస్వాగతం అంటూ మనసారా ఆహ్వానం పలుకుతాయి. అసలు ఇది ఎక్కడో తెలుసా? అయితే తెలుసుకుందాం. యూరోప్ దేశాలు చాలానే ఉన్నాయి. అందులో ఒకటైన చెక్ రిపబ్లిక్ లో ఉన్న కుట్నా హోరాలోని సెడ్లెక్, అక్కడ పర్యాటక కేంద్రంగా మారిన సెడ్లెక్ ఓస్యూరి రోమన్ క్యాథలిక్ చర్చి ఇది. ఇందులోకి మనం అడుగు వేయగానే అక్షరాల 40,000 నుంచి 70,000 అస్థిపంజరాలు కనిపిస్తాయి. 1278లో సెడ్లెక్ లోని సెస్టేర్సియన్ మఠానికి చెందిన మఠాధిపతి ఉండేవాడు. ఒకసారి హెన్రీని బొహీమియా రాజు ఒటాకర్ టు గోల్గోతా అంటే సువార్తతో యేసు సిలువ వేయబడిన స్థలానికి సహాయకుణ్ణి పంపిస్తాడు. అక్కడ నుంచి అతను కొద్దిపాటి మట్టిని తీసుకువస్తాడు. ఆ తర్వాత అతను హెన్రీ సెడ్లిక్ లోని అబ్బే శ్మశాన వాటికపై ఆ మట్టిని చల్లాడు. అప్పటి నుంచి అది పవిత్ర స్థలంగా మారింది. ఇక అక్కడ మొదలైంది అసలు కథ. దీంతో అక్కడ ఉన్న స్థానికులు చనిపోయిన తమ వారిని ఆ పవిత్ర స్థలంలో ఖననం చేయటం మొదలుపెట్టారు. ఇక ఇది సాంప్రదాయంగా మారింది. ఇది 14వ శతాబ్దం వరకు అలాగనే కొనసాగింది. ఇంకేముంది, అదే సమయంలో యూరోప్ అంతా ప్లేగు వ్యాధి బాగా ప్రబలింది. ఆ వ్యాధికి దాదాపు 30,000 మందికి పైగా బలయ్యారు. దాని తర్వాత మత యుద్ధాలతో మరో 10,000 మంది చనిపోయారు. ఇక 1870లో అక్కడ ఒక చర్చి నిర్మాణం చేయాలని తవ్వకాలు మొదలు పెట్టారు. ఆ తవ్వకాల్లో పాతిపెట్టిన శవాలన్నీ బయటపడ్డాయి. అప్పుడు ఏం చేయాలని ఆలోచించి తవ్వకాల్లో చనిపోయిన వారి ఎముకలు, పుర్రెలతో చర్చి లోపల అలంకరణ చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగానే అక్కడ స్థానిక శిల్పులకు ఈ పనిని అప్పచెప్పారు. ఇక ఆ శిల్పులు ఈ అద్భుత కళాఖండాన్ని నిర్మించారు. అక్కడ ఉన్న ఈ చిన్న చర్చిలో అస్థిపంజరాలు ఎన్నో రూపాల్లో పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ చర్చిని చూడటానికి వేల సంఖ్యలో ఇక్కడికి పర్యాటకులు వస్తారు. దాంతో ఈ చర్చికి బోన్ చర్చ్ అనే పేరు కూడా వచ్చింది. ఇక అదండి అసలు విషయం. ఇక ఈ వీడియో గనక 10 మందికి చేరాలంటే ఈ వీడియోని తప్పక షేర్ చేయండి. అలాగనే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం.